ఘంటసాల గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఘంటసాల గారికి మా నాన్నగారు వీరాభిమాని. నేను తరచూ కలర్ స్కెచ్ పెన్స్తో లెటర్స్ రాయడం మా నాన్నగారి హ్యాబిట్. అది మా ఊళ్ళో అందరికీ తెలుసు. ఈయన లెటర్స్ దాచుకున్న వాళ్ళు నాకు తెలుసు, పెద్ద పెద్ద వాళ్ళు ప్రముఖులు. వాళ్ళు మళ్ళీ ఆయనకు రిప్లైలు ఇవ్వటం, ఈ కైండ్ ఆఫ్ కల్చర్లో పెరిగా. ఆయనకు పత్రిక ఉండేది. మా నాన్న నేను పుట్టకముందు ఆయన పత్రిక ఉంది, పెద్ద మనుషులు తెలుగు జాతి పక్ష పత్రిక, ఒక ప్రింటింగ్ ప్రెస్, ఒక ఆఫీసు. ఈయన కలర్ స్కెచ్ పెన్స్తో ఘంటసాల గారికి ఉత్తరాలు రాసి ఘంటసాల గారు రిప్లై ఇచ్చారు. లాస్ట్ డేస్ ఆఫ్ ఘంటసాల గారు మాట్లాడుతున్నా, నాకు ఇట్లా ఆరోగ్యం బాగాలేదు, కొంచెం మానసికంగా కొంత ప్రశాంతత కోసం మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను ఘంటసాల గారు రిప్లై ఇచ్చారు. మా నాన్నగారు వెంటనే ఆయన కల్చరల్ అసోసియేషన్ ఉండే, మదనపల్లి కల్చరల్ సొసైటీ, ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్, ఇవన్నీ ఘంటసాల గారిని మదనపల్లికి తీసుకొచ్చేసారు. మదనపల్లికి తీసుకొచ్చి చౌడేపల్లి అని ఉంది, ఆ చౌడేపల్లిలో అభీష్ట మృత్యుంజయేశ్వర స్వామి ఆలయం ఉంది. అక్కడికి తీసుకెళ్ళి అక్కడ ఘంటసాల గారికి పూజలు అవి చేయించి, ఆయన మరణ భయంతో ఉన్నారు ఘంటసాల గారు ఆఖరి రోజులు, చివరి రోజులు. అతనికి తప్పుడు వైద్యం చేసింది కూడా ఆ జిల్లా వాళ్ళే, చిత్తూరు జిల్లా వాళ్ళు ఎవరో డాక్టర్ గారా? ఓకే. ఏంటి స్పెషలిస్ట్? కాదు, ఎవరో ఆయుర్వేదిక్ మందు వికటించి ఏదో ఆయుర్వేదిక్ మందు ఏదో ఇచ్చారు. అప్పుడు కాదు, అదే అంటే ఘంటసాల గారికి కారణమే అదే కారణం. ఎవరో ఒక చిత్తూరు జిల్లా తప్పు, అంటే ఆయుర్వేదిక్ అంటే అప్పటికి అయిపోయినాయి, అవన్నీ అయిపోయి అభీష్ట మృత్యుంజయేశ్వర స్వామి ఆలయానికి వచ్చి ఘంటసాల గారి లాస్ట్ స్పీచ్ అక్కడే ఇచ్చారు. ఆ స్పీచ్ రికార్డెడ్ గా ఉంది, దాంట్లో మా నాన్నగారి పేరు ప్రస్తావిస్తారు. మా నాన్నగారు విపరీతంగా ఆయనకు నచ్చేసి, మా నాన్నగారికి ఇంకా పెళ్లి అవ్వలేదు కదా, సంబంధం కూడా చూడాలని అనుకున్నారు ఘంటసాల గారు. తర్వాత ఘంటసాల గారు చెన్నై వెళ్ళిన తర్వాత ఆయన అకాల మరణం పొందడం అన్నీ అయిపోయి 90s లో మా నాన్నగారు ఇప్పుడు ఈ ఘంటసాల గారు ఫొటోస్ ఉన్నాయండి. మా నాన్నగారు ఘంటసాల గారు ఉన్న ఫొటోస్ భోంచేస్తూ ఉంటే మా నాన్నగారు వడ్డిస్తున్న ఫోటోలు ఇవన్నీ ఉన్నాయి. ఘంటసాల గారు ఇంటికి తీసుకెళ్లారు. మా నాన్న గంట బొమ్మ వేసి సాలా అని రాసి ఉంటుంది, బాగుంది. అది గంట వేసి ఉంటుంది, బొమ్మ పక్కన సాలా అని ఉంటుంది. ఇదే ఘంటసాల గారు. ఘంటసాల అన్నారు, అలాగే పిబిఎస్ గారు కంఠశాల అంటారు. ఘంటసాల కదా, కంఠశాల అని ఒక ఘంటసాల గారికి ఏదో ఒక జన్మదిన కార్యక్రమంలో వెండి గంట కొని ఆయనకి ఇచ్చేశారు. ఇది బహుమానం. కంఠశాల, ఘంటసాల కదా, కంఠశాల. వెండి పెద్ద గంట కొని ఆయనకి ఇచ్చేస్తే అట్లా. ఇంటికి వెళ్తే ఘంటసాల విజయ్ కుమార్ గారిని మా నాన్నగారు పరిచయం చేశారు. ఘంటసాల గారు ఎక్కడ కూర్చున్నారు, ఎక్కడ సాధన చేశారు, మొత్తం చూశాను ఇల్లు అంతా. నేను చూసి ఘంటసాల విజయ్ కుమార్ గారు భగవద్గీత హరికథ ఒకటి, ఆ హరికథకి సంగీతం ఘంటసాల విజయ్ కుమార్ గారు చేశారు. మదనపల్లికి విజయ్ కుమార్ గారిని కూడా తీసుకెళ్ళాం మేము. ఎందుకు చెప్తున్నామంటే ఘంటసాల గారికి మనం దురభిమానులం కాదు, లేకపోతే ఆయన మీద మన ప్రేమ లేదని చెప్పడం కాదు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. వీలైతే ఈ కార్యక్రమంలో ఆ ఘంటసాల గారి వాయిస్ కూడా వినిపించే ప్రయత్నం చేద్దాం. ఆయన ఇచ్చిన స్పీచ్ వినిపించే లాస్ట్ స్పీచ్ అండి, ఘంటసాల గారు లాస్ట్ స్పీచ్ చేద్దాం, బాగుంటుంది కూడా, చేయండి. లాస్ట్ స్పీచ్ అది మనం ఇంక్లూడ్ చేద్దాం ఇందులో. చౌడేపల్లి గ్రామ వాస్తవ్యులకు, పిల్లలకు, పెద్దలకు అందరకు ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అర్పించుకుంటున్నాను. నాకు ఈ మధ్యన ఒక 5 మాసాలై చాలా సృష్టి చేసింది. తర్వాత మిత్రులు సుదర్శనం గారు, నరసింహులు గారు మెడ్రాస్ వచ్చి మీరు చౌడేపల్లిలో ఉండేటువంటి మృత్యుంజయేశ్వర స్వామికి ప్రార్థన చేసుకుంటే మీకు కుదరపడుతుందని చెప్పి చెబితే ఆ రోజునే సరే అని చెప్పి నిశ్చయం చేసుకుని భగవంతుని ధ్యానం స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి కొంచెం కుదరపడి ఈ రోజు ఇంకా పూర్తిగా ఆరోగ్యం కుదరకపోయినప్పటికీ కొంత మటుకు కుదరపడింది కాబట్టి అది దేవుడి దయ వల్ల వచ్చి సేవ చేసుకెడితే బాగుంటుందనేటువంటి ఉద్దేశంతో బయలుదేరి వచ్చాను. అదే కాకుండా ముఖ్యంగా ప్రతి వాడికి సొంత ఊరు వెళ్లి 10 మంది స్నేహితుల్ని, 10 మంది మిత్రుల్ని, బంధువుల్ని అందరినీ చూసుకొస్తే చాలా కుతూహలంగా ఉంటుంది కాదు. ఏ పట్టణాల్లో ఉంటున్నా సొంత ఊరు అనేటువంటి మమకారం పోదు. అందుకని ఈ చౌడేపల్లి గ్రామం నా సొంత ఊరులాగా అనిపించింది. కారణం నాకు ఇంతకుముందు తెలియకపోయినప్పటికీ కారణం ఏమిటంటే మాది చౌటపల్లి, గుడివాడ తాలూకా, కృష్ణా డిస్ట్రిక్ట్ లో చౌటపల్లి అనేటువంటి మా ఊరు. ఇది చౌడేపల్లి. ఆ టా తప్ప డిఫరెన్స్ మిగతా అంతా మా ఊరులాగానే అనిపించింది. కాబట్టి తప్పకుండా దేవుడి దర్శనం చేసుకుని దేవుడి ఆశీస్సులు పొంది వెళ్ళాలి, 10 మంది కొత్త మిత్రుల్ని కలుసుకోవాలి కొత్త సంవత్సరంలో అనేటువంటి అభిలాష రేకెత్తి వెంటనే బయలుదేరి వచ్చాను. ఇంకా పనులు ప్రారంభించక ముందే కొంచెంగా ప్రారంభం చేశాను.
పూర్వం పాడేటువంటి స్థితి ఇప్పుడు లేకపోయినప్పటికీ ఈ మృత్యుంజయేశ్వర స్వామి దయ వల్ల మళ్లీ కలుగుతుందనేటువంటి ఆశ నాకు పూర్తిగా కలిగి 10 రోజుల క్రితం నుంచి మళ్లీ రికార్డింగ్స్ ప్రారంభం చేశాను. ఆఫ్టర్ 6 months నా జీవితంలో 6 మాసాలు పాడకుండా టైం వేస్ట్ చేసినటువంటి టైం ఇదొక్కటి తప్ప నా జీవితంలో వేరే టైం ఏం కనిపించట్లేదు. నేను రోజుకి 20 గంటలు, 15 గంటలు, 14 గంటలు పాడుతూ ఉంటాను. అలాంటిది బెడ్ రిటర్న్ గా కంప్లీట్ 5 మాసాలు బెడ్ లోనే ఉండి ఇప్పుడు కొంచెం కులాసా చెక్కి మీ అందరి దర్శనం చేసుకునేటువంటి భాగ్యం ఆ భగవంతుడు నాకు కలగజేశాడు. మీలాంటి మిత్రులందరూ ఇంత అభిమానంతో నన్ను గౌరవించి నా సంగీతం ఉండేటువంటి దాని మీద ఉన్నటువంటి మమకారం కొద్దీ నన్ను కూడా మీలో ఒకడినిగా చేసుకుని ఇంత గౌరవం చేసి ఇక్కడ ఈ సన్మానం జరిపినందుకు 10 మంది స్నేహితులు నాకు కలిసినందుకు ఇదంతా ఆ అభీష్ట మృత్యుంజయేశ్వర స్వామి తాలూకు అనుగ్రహం అని అనుకుంటూ ఇప్పుడు వారెవరు చెప్పారు. తర్వాత వీరు చెప్పిన రోజునే నాకు పుట్టపర్తి సాయిబాబాని గురించి వీరును, మృత్యుంజయేశ్వర స్వామిని గురించి నరసింహులు గారు, సుదర్శన్ గారు ఇద్దరు చెప్పిన రోజున ఆ రోజున రాత్రి నేను పడుకున్నప్పుడు తప్పకుండా ధ్యానం చేసుకోవాల్సిందని చెప్పి మళ్లీ కల్లో వీరిద్దరే కనిపించి చెబుతూ ఉంటే ఆ స్వాములను నేను స్వయంగా చూశాను. ఆ చూసిన అదృష్టం కొద్దీ వచ్చి ఇక్కడ దేవుడు దర్శనం చేసుకోవాలి, దేవుడికి అభిషేకం చేసుకుంటే నేను బతుకున్నంత కాలం పాడుకునే స్థితి కలిగిస్తాడనేటువంటి అదృష్టం నాకు కలుగుతుందని చెప్పి అదే ఉద్దేశంతో వచ్చాను. మీ అందరి తాలూకు 10 మంది పెద్దలని, పిల్లల్ని అందరినీ కూడా ఈ ఊళ్ళో నా అదృష్టం కొద్దీ చూడగలిగాను. ఇంత ప్రేమతో ఉండేటువంటి ప్రజలకు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియపరచుకుంటూ ఇంత ఉత్సాహంతో మీరు వచ్చారు కాబట్టి నేనేమీ పాడకుండా పోయాననేటువంటి నిరుత్సాహం మీలో ఉండకూడదు. అందుకోసమని నా గ్రామ్ ఫోన్ రికార్డు భగవంతునికి అర్పితం చేసుకున్న, నా హృదయాన్ని అర్పితం చేసుకున్నటువంటి పాట పద్యం, ఆ పద్యం ఒకటి పాడే స్థితిలో లేను కాబట్టి ఆ పద్యం ఒకటి పాడేసి మీకు నిరుత్సాహం కలగకుండా ఆ భగవంతునికి నా హృదయాన్ని అర్పిస్తూ ఒక పద్యం పాడుకుని నా ఉపన్యాసాన్ని ముగిస్తాను. కూర్చుండమాయింత కురిచీలు లేవు నా ప్రణయాంకమీ సిద్ధపరచంతి. కూర్చుండమాకు కురిచీలు లేవు నా ప్రణయాంకమీ సిద్ధపరచంతి. పాద్యమునిడమాకు పన్నీరు లేదు నా కన్నీళ్లతో కాళ్ళు కడుగనుంటి. ఇప్పుడు మనం అశ్వత్థామ గారు, గాలిపెంచల నరసింహారావు గారు, భీమవరపు నరసింహారావు గారు, సుసర్ల దక్షిణామూర్తి గారు వీళ్ళ గురించి మాట్లాడుకుంటూ గాలిపెంచల నరసింహారావు గారిని సీతారాం కళ్యాణం అంటే గాలిపెంచల నరసింహారావు గారికి గుర్తొస్తాయి. ఆయన గురించి మిగతా వివరాలు ఎవరికి తెలియదు. రోచిష్ అంటే అంత గొప్ప, అంటే ఇక్కడ మనం ఆయన కించపరచడం కాదు, ఆయన తీసుకొచ్చారు సినిమా కోసం. అలిగి వెళ్ళిపోయారు. ఇంకేమో చెప్తారు. కానీ ఇంకొకటి ఇక్కడ రాజేశ్వరరావు అంత గొప్పవారు కూడా కాదు ఆయన గాలిపెంచలు కానే కాదు. మనం అశ్వత్థామ చాలా గొప్పవారు, రాజేశ్వరరావు గారు చాలా గొప్పవారు. అందరూ అంత గొప్పవారుగా ఉండడానికి కూడా అవకాశం లేదు ఎట్టి పరిస్థితుల్లో. అది మనకి అది కూడా చూడాలి మనం. అంటే ఎవరి మీద మనకి ఇదేమీ లేదు. ఇప్పుడు రాజేశ్వరరావు గారు అంత గొప్ప కంపోజర్ లేరు అని క్రితం కార్యక్రమంలో చెప్పుకున్నాం. నాకైతే ఇంకా బాధగానే ఉంటుంది. ఆయనకి రావాల్సిన స్థానం రాలేదు. ఆయన అలిగి వెళ్ళిపోయినట్టు ప్రతి ఒక్క నిర్మాత, ప్రతి ఒక్క దర్శకుడు ఆయన అలిగి వెళ్ళిపోయారండి. మాయాబజార్ కూడా 4 పాటలు ఆయన చేశారు. ఇవాళకి కోటి గారు చాలా ఇంటర్వ్యూస్ లో చాలా రిగ్రెట్ గా ఫీల్ అవుతారు కోటి గారు. ఎందుకంటే మా నాన్న అలిగి వెళ్ళిపోకుండా ఉంటే మాయాబజార్ అంటే సంగీతం ఎసరాజేశ్వరరావు ఉండేది, మాకు ఆ కీర్తి కదా. అది నిజంగా ఆ పాటలన్నీ ఆయనవేనండి. లాహిరి ఆయనదే. ఇప్పుడు ఇంకొకటి రాజేశ్వరరావు గారు ఆయనదే. మరి ఏమిటి అలా ఎన్నో ఉన్నాయి అక్కడ. అందులో ఇంగ్లీష్ పాటతో వచ్చిన పాట చాలా హిట్ అయింది, వివాహ భోజనం అని. అది పాశ్చాత్య బాణి ఏదో పోలీస్ లాఫ్ ఏదో అలాంటిదో వస్తుంది, అలాంటిదేవో. ఇప్పుడు రాజేశ్వరరావు మనం అంటే ఇలాంటి కార్యక్రమాల వల్ల నేను ఎందుకు అనుకుంటున్నానంటే ఆయన మీద అధ్యయనం జరిగితే, ఎస్ రాజేశ్వరరావు గారు మనకి ఇప్పుడు
కొంతమంది అంటూ ఉంటారు తెలుగు సినిమా సంగీతం పాడైపోయింది. ఇది వాస్తవమా? వాస్తవమే, ఇదేం లేదు. ఇప్పుడు మనకి విద్యాసాగర్ తర్వాత వచ్చిన గొప్ప సంగీత దర్శకులు లేరు. ఎవరికైనా నా మీద బాధ వస్తే పడండి, నేనేమి బాధపడినాను. కాకపోతే మనకి ఎందుకు టు రీవైవ్ అంటాం కదండి. రీవైవ్ అంటే మనం ఎప్పటికైనా ఒక దశలో పడిపోవడం మళ్ళీ లేవడం జరుగుతుంది. ఆ లేచే క్రమం మనకి ఎలా జరగాలి అంటే బేసిక్స్. రాజేశ్వరరావు గారు కావాలి, మనకి అశ్వత్థామ గారు కావాలి, ఆదినారాయణరావు గారు కావాలి, పెండ్యాల గారు కావాలి. వీళ్ళందరినీ స్టడీ చేస్తే మళ్ళా కొత్త సంగీత దర్శకుల నుంచి గొప్ప సంగీతం వస్తుంది, మనకు పుడుతుంది. ఇవి చేస్తేనే రెహమాన్ వచ్చారని చాలా మందికి తెలియాలి. అది తెలియదు. ఇవి చేస్తే వచ్చారు ఆయన. మీరు ఏ కళాకారుడైనా, ఏ కళలో అయినా, సాహిత్యం కానివ్వండి, సినిమా సంగీతం కానివ్వండి, ఇంకెందులో అయినా మూలాలలోకి వెళితేనే, ఆ వేర్లు మూలాల్లోకి ఉండాలి. ఇళయరాజాకి జరిగింది అదే. ఆయనకి సశాస్త్రీయ సంగీత లోపలికి వెళ్ళిపోయారు, ఆయన వేర్లు పెంచుకుంటూ వెళ్ళిపోయారు. అలా వెళ్తేనే మనం గొప్ప సంగీత దర్శకులు అవ్వగలం ఎవరైనా. ఇళయరాజా గారు హైదరాబాద్కి ఒక ఆడియో విడుదల వేడుకకు వచ్చి ఆయన చెప్పింది ఇవాళకి నాకు బాగా గుర్తుంది. సువర్ణ సుందర్ సినిమా ఎక్కడ ఆడుతోంది అని ఆయన చిన్నతనంలో ఆయన వెళ్ళిపోయారంట. ఎక్కడ ఆడుతుంది ఎందుకంటే కూర్చుని కళ్ళు మూసుకుని పాటలు, ఆ నేపథ్య సంగీతం విని. ఆదినారాయణరావు గారి గొప్పతనం ఇళయరాజా గారు వచ్చి తెలుగు సినిమా ఆడియో వేడుకల విడుదలలో ఇళయరాజా గారు చెప్తున్నారు, ఇక్కడ జరగాల్సినంత చర్చ ఇక్కడ జరగట్లేదు. ఎందుకు అది మన క్రిత కార్యక్రమంలో మాట్లాడుకున్నాం. అంటే అక్కడ ఆ టోన్ అండి, ఇందాక చెప్పాను కదా టోన్. ఇప్పుడు హాయ్ హాయ్ ఆ టోన్ లో ఆయన వాడిన మామూలు విషయం కాదు. రాజశేఖర నీపై మోజు తీరలేదు కూడా అసలు ఎందుకంటే మన ఇందులో ఘన సుందర చాలా గొప్ప పాట అది. మనం ఎందుకు ఆయన గురించి మాట్లాడటం మనకు తెలియటం లేదు. అంటే నాకు ఆదినారాయణరావు గారు నాకు బంధువు కాదండి, నాకు ఆయనతో ఏ సాన్నిహిత్యమూ లేదు. అంటే మామూలుగా ఒక సామాన్య ఒక శ్రోతగానో లేకపోతే ప్రేక్షకుడుగానో వీక్షకుడుగానో చూడటం వల్ల ఇంత గొప్పతనం మనలో ఉంది కదా, మన వాళ్ళు ఎందుకు ఇంత గొప్పవాళ్ళు కదా, ఇంతమందిని ప్రభావితం చేశారు కదా. ఆయన హాయిగా మొత్తం దేశాన్ని ఊపేసింది కదండి. అంతే కదా. అలాంటి ఒక పాట రాజేశ్వరరావు గారు మన పెండ్యాల గారితో లేదు. అంటే అంతగాని పెండ్యాల గారు తగ్గించడం కాదు, ఏ పరిణామం ఏ ప్రమాణాలు వాటివే. అంటే శివశంకర్ ఆ స్థాయికి చేరుకోలేదని అనుకుంటారు మీరు? రాలేదు కదా, ఘనాఘన సుందర స్థాయికి రాలేదు కదా, స్థాయికి రాలేదు కదా, రాలేదు కదా. ఇప్పుడు శివశంకరే చాలా గొప్ప పాట, అనుమానమే లేదు. అందులో ఇంకో విషయం చెప్తాను. ఆ పాట అప్పుడు ఘంటసాల గారు అద్భుతంగా పాడిన పాటల్లో అదొకటి. దాన్ని తమిళ్లో డబ్ చేసినట్టున్నారు. ఇదే ఆ జగదేక వీరుడు కదా, అంతకు పూర్వమే జగదల ప్రతాపన్ అని పియు చిన్నప్ప చేసిన సినిమా. దాన్ని జగదేక వీరుడు కథగా చేశారు. దాన్ని మళ్ళా తమిళ్లో చేశారు. దానికి టిఎం సౌందరరాజన్ పిలిచారు ఈ పాట పాడడానికి. ఆయన రికార్డింగ్ దగ్గర దండం పెట్టేశాడు. టిఎం సౌందరరాజన్ అంటే మహాగర్విష్టి. నేను పాడితేనే శివాజీను ఎంజిఆర్ యాక్ట్ చేస్తున్నాను. ఏ సింగర్ అలా ఒక గాయకుడు అనలేదు. నేను పాడకపోతే వాళ్ళు ఎక్కడ ఉంటారు. అలాంటి వ్యక్తి వచ్చి ఘంటసాల గారికి దండం పెట్టేశాడు. ఇది నా వల్ల ఏ పని కాదని వెళ్ళిపోయారు. సీర్గాడి గోవిందరాజు అని ఒక సింగర్ ఉన్నాడు, ఆయన్ని పిలిచారు, సరే పాడేశారు. పేలవంగా ఉంటుంది. అంటే ఘంటసాల గారు అంత గొప్పవారు. ఘంటసాల గారు గొప్పతనం నాకు తెలియకపోవడం కాదు. మనకన్నీ ఇలాంటి ఉదంతాలు చాలా ఉన్నాయి మనకి. అంటే సాధికారికంగా సోదాహరణగా చెప్పగలిగేవి చాలా ఉన్నాయండి. అట్లా అంటే ఏ పరిధి ఏమిటి, ఆ ఆర్టిస్ట్ ఎంతవరకు వచ్చారో, ఆ గాయకుడు ఎంతవరకు ఉన్నారో, మన కళాకారుల గురించి మనం ఎందుకు గొప్పగా చెప్పుకోకూడదు. రాజేశ్వరరావు గారు కానివ్వండి, పిబి శ్రీనివాస్ గారు కానివ్వండి, లేకపోతే ఆదినారాయణరావు నాకు ఎంత ఇష్టమో ఆయన. అసలు ఆ పాట టోనీ వేరేలా ఉంటుంది. అసలు ఆ టెక్స్చర్ ఆఫ్ సాంగ్. ఇప్పుడు పెండ్యాల గారిది పూర్తిగా తెలుగుతనం అండి, చక్కటి తెలుగుతనం ఆయనది. ఏ పాట తీసుకున్న మోహన రాగమహ ఎన్నో గొప్ప పాటలు చేశారు. కానీ ఆదినారాయణరావు మన ఈయన అశ్వత్థామ గారు ఇక్కడి నుంచి వేరే స్థితికి వెళ్ళిపోయారు. మొదటి తెలుసుకున్నారు వాళ్ళు, వేరే ప్లేన్కి వెళ్ళారు వాళ్ళు. వేరే ప్లేన్కి వెళ్ళకపోతే మనకి దాన్ని ఏమంటారంటే మనకు గుర్తింపు అంటే గొప్పతనం ఉండదు. ఇప్పుడు ఏ కళకైనా ఆ దేశ కాల ప్రాంత ఎల్లలు దాటడం అనేది ఉంటుంది. ఘంటసాల గారు ఎల్లలు దాటారా? దాటలేదు. మరి పీబీఎస్ దాటారు కదా, దాటి ఎక్కడికో వెళ్ళిపోయారు కదా. ఇళయరాజా గారు దాటారు కదా, సుశీల్ గారు దాటారు కదా, జానక్ గారు దాటారు కదా, బాలసుబ్రహ్మణ్యం గారు దాటారు కదా, జయసుదాస్ దాటారు కదా. ఇది దీన్ని క్షేత్ర వాస్తవం. ఇది నా అభిప్రాయం కాదు, మీ అభిప్రాయం కాదు, జరిగింది అది. అసలు పీబీఎస్ గారు ఫస్ట్ పాట హిందీ పాట 42లో మిస్టర్ సంపత్లో పాడారు ఆయన. ఇక్కడ మరొక గొప్ప వ్యక్తిని మనం చెప్పుకోవాలి. ఈ మధ్యన రాశాను సోషల్ మీడియాలో. శంకరాభరణ శంకర శాస్త్రి అంటే ఎవరండి చెప్పండి? శంకరాభరణ శంకర శాస్త్రి జేవి సోమేశ్వర గారు కాదు, ఈమని శంకర శాస్త్రి గారు. ఆయన ఎంత గొప్ప, ఎందుకు ఆ పేరు వచ్చిందంటే రష్యాలో 73లో
శంకరాభరణ రాగంలో ఆయన చేసిన ఒక సంగీత ఖండిక 30 దేశాల వాళ్ళ ముందు ఈయనకి ప్రథమ ఇది వచ్చింది. అందుకే ఆయన శంకరశాస్త్రి అయ్యారు. ఆయన హిందీ సినిమాల కంపోజర్. ఆయన శంకరశాస్త్రి గారు. లతా మంగేష్కర్ వచ్చి పాడింది ఆయనకి. ఇలా ఎంతమంది గొప్ప వాళ్ళు ఉన్నారండి మనకి. ఆయన గురించి మనం ఎక్కువగా చెప్పుకోవాలి. ఇక్కడే పుట్టారు. ఆయన ఏంటి వీణా వర్చువాస్ అని ఆయనకి అమెరికాలో పేరు ఆయనకి. ఈమెన్ శంకరశాస్త్రి గారు అంటే చిట్టిబాబు గారు గురువు. అవును, తెలుసు. అంటే దక్షిణాది కళాకారులకి, అంటే వాద్య కళాకారులకు కానివ్వండి, గాత్ర కళాకారులకు కానివ్వండి, లేని కొన్ని ప్రధానమైన అంశాలు కొన్ని ఉంటాయి. ఇందాక నేను చెప్పాను స్వరసమం అని, మ్యూజికల్ గ్యాప్ అంటారు. ఆయన వీణ వాయిస్తున్నప్పుడు తెలుస్తుంది. స్వరసమం ఒకటి, బ్యాలెన్స్ అంటారు, తూగు అన్నారు. అంటే వీటికి మనం తెలుగు పదాలు నేను చెప్పలేనండి. ఈ బ్యాలెన్స్, స్వరసమం, మ్యూజికల్ గ్యాప్ అనేవి మొహమ్మద్ రఫీ, లతా మంగేష్కర్లో మనకి చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. దక్షిణోదిలో కావాలంటే అది వీణ మన ఈమెన్ శంకరశాస్త్రి గారిలో కనిపిస్తాయి, గాయకుల్లో పిబిఎస్ గారిలోనే కనిపిస్తాయి. అందుకే కొన్ని చోట్ల ఘంటసాల గారు బహిరంగంగా చెప్పారు. నా దగ్గర అది ఆయన చెప్పిన ఆధారం ఉంది. మంటలు రేపే నెలరాజా ఈ తుంటరితనము నీకేలని రాము సినిమాలో పాట ఉంది. అది ముందు తమిళ్లో వచ్చింది, నిలవేయడం నిరంగాది, ఏవిఎం వారిది. ఆ పాట 3 నెలల సేపు పిబిఎస్ గారి కోసం వెయిట్ చేశారు వాళ్ళు. 3 నెలలు వెయిట్ చేశారు విశ్వనాథన్. ఆయన గాత్రం పోతే పాట రికార్డ్ అయిపోయింది. తెలుగులో రామారావు కాబట్టి ఘంటసాల గారు పాడవలసి వచ్చింది. రికార్డింగ్ తిట్లు అన్నారట, వీళ్ళ పిచ్చి కానీ నేను ఎలా పాడతాను ఈ పాట, నేను పాడగలనా ఇది అన్నారట ఆయన. ఎవరు? ఘంటసాల గారు అన్నారు. ఈ మాట పెండియాల గారు రాశారు. ఆ వ్యాసం నా దగ్గర ఉంది. ఎవరికైనా నేను ఏదో అబద్ధం చెప్తున్నాను వాళ్ళకి నేను బహిరంగంగా కాపీలు తీసి పంపిస్తాను. ఇది అందరికీ తెలుసు. అది ఈ పాట శ్రీనివాస్ లాగా నేను పాడగలనా, అయ్యే పని ఘంటసాల గారు అన్నారు. ఏమిటి మరి అంటే అది ఆ పాటకి ఇంకో ఘనత కూడా ఉందండి. గులాం అలీని ఒక గజల్ సింగర్ ఉన్నారు, మహోన్నతమైన గాయకుడు. అతను సార్ చెన్నైకి కచేరీకి వచ్చాడు 70లలో. ఎప్పుడు ఈ కచేరీకి వచ్చినప్పుడు ఎక్కడో హోటళ్లలో ఆ పాట విన్నారు. ఈ పాట నిలవేయడం నిరంగాదే పాట ఒక బ్రేక్ ఈవెన్ అంటారు కదా, మొత్తం దక్షిణాది సినిమా గానాన్ని దిశ తిప్పిన పాట అది. ఆ పాట నుంచి అదే ఎస్పి బాలసుబ్రహ్మణ్యంకి ఆడిషన్ సాంగ్ తమిళ్లో ఫస్ట్ సాంగ్. విశ్వనాథన్ దగ్గరికి ఆయన ఛాన్స్ అడగడానికి వెళ్ళినప్పుడు ఈ పాటే పాడారు. అంటే పాడడం అనే దానికి ఒక మార్గదర్శకమైన పాట అదే. జేసుదాస్ కానివ్వండి, బాలసుబ్రహ్మణ్యం గారికి కానివ్వండి, ఆ తర్వాత వచ్చిన చాలా మందికి, ఇటీవల కార్తిక్ కూడా చెప్తారు ఆ మాట. కార్తిక్ అనే అతను ఇప్పుడు యంగ్స్టర్. అంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యానికి 40 ఏళ్ల తర్వాత వచ్చిన వ్యక్తి. ఆయన నీ అభిమాన గాయకుడు ఎవరు అంటే పిబిఎస్ అని చెప్పాడు ఆయన. పిబి శ్రీనివాస్ గారి పేరు చెప్పారు. ఈ గులాం అలీ కచేరీకి అయితే వెళ్ళాలి, సాయంత్రం గజల్ కాన్సర్ట్ అయింది. ఆ స్టార్ హోటల్లో ఆయన స్టే చేసిన హోటల్లో ఈ పాట వస్తుంది. వాళ్ళు చాలా షార్ప్ అండి, వాళ్ళు అసలు చూడకుండా పాడతారు గజల్స్ అనేవి. వాళ్ళ టెక్స్ట్ ఉండదు, వాళ్ళు ఉండదు, ఒక ఆశువుగా వెళ్ళిపోతారు అసలు. అంటే ఎవరో అసలు ఏ కవిలో రాసినవి పాడుతూనే ఉంటారు. ఆ కార్యక్రమం ఆరంభడానికి ముందు ఈ పాట పాడేశాడు ఆయన. రాని తమిళ్లో నిలవేడు. అది అంటే ఒక గాయకుడి గానం భాష తెలియని వాడికి హృదయాన్ని వెళ్ళిపోయింది. అతనికి అంటే తనని తాను ఆ పాటతో మీకు పరిచయం చేసుకుంటున్నాడు, తమిళ ప్రేక్షకులకు పరిచయం చేసుకుంటున్నాడు ఆయన. ఏమిటంటారు మరి? అంటే ఇలాంటివి చాలా ఉన్నాయండి, మనం చెప్పుకోదలుచుకుంటే కొన్ని గంటలు చేసేసుకోవచ్చు మన ఇలాంటి కార్యక్రమాలు. మనం ఈసారి ఏం చేద్దామంటే మనం రమేష్ నాయుడు గారు మరొకరు రమేష్ నాయుడు గారి గురించి చర్చించాలి. రమేష్ నాయుడు గారు చాలా గొప్ప సంగీత దర్శకుడు. మరో గొప్ప విషయం అంటే కాపీ చేయని సంగీత దర్శకుడు ఆయన ఒక్కరే. అంటే నాకు తెలిసి నా పరిమిత జ్ఞానంతో నాకు తెలిసిన 2 సంగీత దర్శకులు మాత్రమే కాపీ చేయలేదు. ఒకరు సజ్జాద్ హుస్సేన్, ఆయనే మ్యాండలిన్ ని భారతదేశ శాస్త్రీయ సంగీతానికి తొలిసారి వాడినవారు. మనకి ముత్యాల ముగ్గు సినిమాలో రికార్డింగ్ చేశారు. గోరంత దీపం సినిమా మొత్తం ముత్యాల ముగ్గులో ఆ శోభన వరకు ఆయనే చేశారు. ఆయన మహా గొప్ప సంగీత దర్శకుడు. నా పుణ్యం కొద్ది ఆయన ఎప్పుడో కలిశాను. నాకు 15 ఏళ్ళప్పుడు ఆయన కలిశాను, అయిపోయింది. ఆయన కాపీ చేయలేదు. తర్వాత రమేష్ నాయుడు గారు. ఇప్పుడు రమేష్ నాయుడు గారు కేవి మహాదేవన్ గారే కదా సాహిత్యం ఇస్తేనే చేసేవారు. అయితే కేవి మహాదేవన్ గారు ఏం చేసేవారంటే కాపీ అనేది చాలా తక్కువ చేసిన వారిలో కేవి మహాదేవన్ గారు. ఎందుకు అంటే ముందు సాహిత్యం ఇస్తారు కాబట్టి కాపీ చేయలేం. కానీ అప్పుడు కూడా ఆయన ఏం చేసేవారంటే కొన్ని ప్రముఖమైన హిందీ ట్యూన్ల దగ్గరగా చేసేవారు ఆయన. రమేష్ నాయుడు అది కూడా చేయలేదు. ఆయన చేసినవి 2 చూడు పిన్నమ్మ పాడు, అది ఒక రఫీ పాట, గుర్తు రావట్లేదు. తర్వాత అది మనం పరిగణించాలా
కానీ అసలు పరిగణలోకి తీసుకోకూడదు. ఇంకొకటి. మేఘ సందేశం విన్నా అది కాదు, శివరంజన్ షోలాపూర్ చెప్పులు పెళ్లి అది సినిమాలోనే కామెడీ సాంగ్ కాబట్టి అది కాపీ కాదు. ఈ చూడు పిన్నమ్మ పాడు పిల్లాడు మరి ఏం చేయాలో తెలియదు, మీరే నిర్ణయించుకోవాలి. షోలాపూర్ చెప్పులు ఏంటంటే జిత్ మోహన్ మిత్ర గారు రెగ్యులర్ గా ఆయన కచేరీలో ఆర్కెస్ట్రాలో పాడేవారు, దాన్ని కావాలని తీసుకొచ్చారు. కానీ ఈ చూడు పిన్నమ్మ మాత్రం చాలా అరుదైన పాట, హిందీ వాళ్ళకు కూడా ఆ పాట తెలియదు, రఫీ పాడిన పాట. మరి ఎందుకు అంటే హాస్య సందర్భం తీసుకున్నారా ఏమిటో తెలియదు. అది మినహా నా పరిధికి నాకున్న దీనికి రమేష్ నాయుడు గారు ఒక పాట కాపీ చేశారనో ప్రభావితం అయ్యారనో లేదు. అద్భుతం రుచిష్మాన్ గారు. ఎందుకంటే మన అశ్వత్థామ గారు, భీమవరం నరసింహారావు గారు, గాలిపెంచల నరసింహారావు గారు, ఘంటసాల గారు, ఎస్ రాజేశ్వరరావు గారు, అట్లా ఆదినారాయణరావు గారు, వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ మనం రమేష్ నాయుడు గారి దగ్గరికి వచ్చాం. మరొక రోజు రమేష్ నాయుడు గారు, సత్యం గారు, అక్కడి నుంచి చక్రవర్తి గారు, అక్కడి నుంచి అసలు ఏమి తెలుగు సినిమా చేసుకుంటూ వెళ్దాం, సంగీతం ఎక్కడికి వెళ్ళింది, ఎన్ని హోయలు పోయింది, మధ్యలో మళ్ళీ రాజన్ నాగేంద్ర గారు వచ్చి కలుస్తారు. శంకర్ జయకిషన్ గారి పరంపరని మనం గత ఎపిసోడ్లో శంకర్ జయకిషన్ గారి గురించి చాలా చర్చించాం మనం. ఆ శంకర్ జయకిషన్ గారి చర్చలోకి లక్ష్మీకాంత్ ప్యారలాల్ గురించి మాట్లాడరా మీరు పెట్టారు కింద కామెంట్. ఆయన చాలా గొప్పవాడని మాట్లాడతామంటే మాకున్నది అరగంట స్లాబ్ కాబట్టి అన్ని కొన్ని కొన్ని బృహత్ గ్రంథం అవుతుందండి. వేల పూటల బృహత్ గ్రంథాన్ని మనం 30 నిమిషాలు 50 నిమిషాలు చేసుకోవడం కష్టం అండి. ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి. మేము తప్పులు చేస్తే చెప్పండి. అంటే మన ఫ్లోలో లాస్ట్ వీడియోలో మనం ఒక పాపం మనల్ని కరెక్ట్ చేశారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే నాకు 2 పాటలు చాలా ఇష్టం అండి ఇళయరాజా గారు చేసిన దాంట్లో. చక్రవ్యూహంలో ఆ జావళి, అది కాకుండా మనకి వసంతరాజా ఉంది, ఓహో వసంతరాజా సుమంద రోజా, భానుచంద్ర గారు, అర్చన గారు, నీంగల్ కెట్టవై చాలా పెద్ద హిట్ మ్యూజికల్ గా. సినిమా కూడా చాలా బాగుంది. ఆ నీంగల్ కెట్టవైలో ఆవిడ ప్యాంటు షర్ట్ మీద బీచ్ లో షాట్ నీంగల్ కెట్టవైలో. నేను పొరపాటు మరోసారి కూడా చెప్తున్నాను, హిందీలో వచ్చిన మొదటి రాగమాలిక కుహు కుహు బోలే కోయలి అని నేను క్రితంలో చెప్పాను కాదు, అంతకుముందు అనిల్ బిశ్వాస్ చేశారు. నేనే 10 రోజుల క్రితం ఒక వ్యాసం రాశాను సోషల్ మీడియాలో. అలాగే ఈ రాగమాలికలు అనేది కూడా పెద్ద కాన్సెప్ట్ అండి, అది మనకి 1938 నుంచి సౌత్ లో ఉన్నాయి రాగమాలికలు. అద్భుతం. ఒక కంబర్ అని ఒక సినిమా వచ్చింది తమిళ్లో, ఒకే పాట తెలుసు 1938లో వచ్చింది. 1938లో వస్తే 10 రాగాల్లో ఒక పాట చేశారు కంపోజర్. అద్భుతం. అసలు ఆలోచన చూడండి, అది 10 రాగాల్లో ఒక పాట చేశారు. అందులో దాంట్లో ఇంకొక గొప్ప విషయం ఏంటంటే దశావతారాలకు సంబంధించిన పాట అది. అందుకని 10 రాగాలు తీసుకొచ్చారు. అందులో ప్రతి 2 లైన్లో ఒక అవతారం గురించి ఉంటుంది. అంటే ఒక 2 పంక్తులకి ఒక రాగం, 10 రాగాలతో చేశారు. ఇప్పుడు సప్తస్వరాలతో దేవిశ్రీ ప్రసాద్ గారు గురువుకి, మాండలిన్ శ్రీనివాస్ గారికి గురు బ్రహ్మ నివేదన చేశాడు. అతను గురువు లేడు, దేవిశ్రీ ప్రసాద్ గారితో వాళ్ళు మనము దీనిని పరిసమాప్తి చేద్దాం. మాండలిన్ శ్రీనివాస్ గారి దగ్గర సంగీతం నేర్చుకున్న దేవిశ్రీ ప్రసాద్ గారు ఆయన ఏ సినిమాకి ఏ కొత్త ట్యూన్ చేసినా ఇద్దరికి పంపిస్తాడు. ఒకరు మాండలిన్ శ్రీనివాస్ గారు, ఇంకొకరు తండ్రి సత్యమూర్తి గారు. ఇద్దరూ లేరు. సత్యమూర్తి గారు కాలం చేశారు, గురువు అయినటువంటి మాండలిన్ శ్రీనివాస్ గారు కూడా కాలం చేశారు. ఇద్దరు గురువుల్లో సంగీతం నేర్పించినటువంటి గురువు ఎవరు? మాండలిన్ శ్రీనివాస్ గారు. ఆయనకి ఏ విధంగా నేను ఆ గురుభక్తిని చాటుకోవాలని సప్తస్వరాలలో ఆయన గురుబ్రహ్మ చేసి జొన్నవితులు రామలింగేశ్వరరావు గారి చేత సారీ గామా పాద అనేసి ఈ సప్తస్వరాలని ఆధారం చేసుకుని ఒక అద్భుతమైనటువంటి తన గురుభక్తిని చాటుకున్నాడు దేవిశ్రీ ప్రసాద్ గారు. ఇలా మనం చాలా విషయాలు మాట్లాడుతున్నాం. ఈ మాండలిన్ శ్రీనివాస్ గురించి 2 మాటలు చెప్పకుండా. ఒకటి ఎస్ బాలచందర్ అని ఒక వీణ విద్వాంసుడు, అయ్యో మహానుభావుడు. ఆయన అంటే శంకరాభరణం వచ్చినప్పుడు ఉతుకుని ఆయన అసుర వాదన అంటే మనకి ఈమన శంకర శాస్త్రి గారు ఎంత ఆనంద రసమో ఆయన అద్భుతం అనమాట. ఆయనలాగా ఎవరు వాయించలేరు. ఆ ధ్వని వేరు అసలు అద్భుతం. అంది రుద్రవీణ అంటారే, ఆయన అన్నట్టు ఒకసారి ఈ చిన్న కురాడుగా వాయిస్తుంటే ఆయన నోరు తెచ్చి ఒకరిని మెచ్చుకున్న సందర్భమే లేదు. కబుక్కని లేచి ఇతడు వాయించట్లేదు, సరస్వతి వచ్చి వాయిస్తోంది. ఏంటి ఆయనకి తల తిరిగిపోయింది. అలాంటిది ఒకటి. 2, ఇటీవల తమిళనాడు ప్రభుత్వం అంటే ఒక 4 నెలల క్రితం
ఒక ఫ్లైఓవర్ కట్టి చెన్నైలో దానికి మ్యాండలి శ్రీనివాస్ పేరు పెట్టారు. పొరపాటున తెలుగు రాష్ట్రాల్లో పెట్టమనండి, మన వాళ్ళు తెలుగువాడైనా తెలుగు మనది బిడ్డగా ఇంట్రెస్ట్ పుట్టిన మన వాళ్ళు. అది. మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారే శంకరగుప్తం నుంచి చెన్నై వచ్చి అక్కడ ఆయన తనువు జాలిస్తే అసలు శంకరగుప్తం నేను వెళ్ళానండి శంకరగుప్తం. ఎందుకంటే ఇటువంటి ఒక మహానుభావుడు నడయాడినటువంటి ఆ పుట్టి పెరిగినటువంటి నేల ఎంత గొప్పదో నేను తెలుగు జాతి మొత్తం గర్వించదగ్గ వ్యక్తి బాలమురళి అండి. బాలమురళీ కృష్ణ గారు. మరి మనం ఇచ్చినటువంటి గౌరవాలు ఏంటి, వాళ్ళని పట్టించుకున్నటువంటి 4 నెలల క్రితం మాండలి శ్రీనివాస్ గారి పేరు ఫ్లైఓవర్ పట్టడం అండి. అదే 2 ఫ్లైఓవర్లు కడితే ఒక ఫ్లైఓవర్ కి బాలమురళీ కృష్ణ, ఒక ఫ్లైఓవర్ కి ఇద్దరు తమిళియన్స్ కారు తెలుగు వాళ్ళు ఇద్దరు. మరి ఇంతకంటే మనం ఏం చేసుకుంటున్నామండి? మనం ఏం చేసుకుంటున్నామండి? చాలా సంతోషం. అద్భుతం రోచిష్మాన్ గారు. సరే, అవి రోచిష్మాన్ గారితో ఇవాళ మన కొనసాగింపు కార్యక్రమం. ఇది కూడా ఒక జుగల్బందీ లాగా కొనసాగుతుంది. మరిన్ని విషయాలు ఏదో మిడిమిడి జ్ఞానంతో నేను మాట్లాడుతుంటాను, మధ్యలో మీరు కామెంట్స్ పెడుతున్నాను నాకు తెలుసు. నీ అతి కొంచెం తగ్గించి ఆయన చేత మాట్లాడించి అంటుంటారు. అత్యుత్సాహంతో మాట్లాడేస్తుంటాను, క్షమించండి. మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. థ్యాంక్ యూ రోచిష్మాన్ గారు. ధన్యవాదం అండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.